హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఎగ్స్‌తో ఇంకొక రెసిపీ చూపించేస్తానండి ఈరోజు. అది బీరకాయ నెత్తళ్ళ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ఎగ్స్ బీరకాయ కర్రీలో నెత్తలు ఎప్పుడైతే యాడ్ చేస్తామో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ మ్యాక్సిమం ఇది చాలామందికి ఇష్టంగా తింటారు. చాలామంది తినకపోవచ్చు కూడా. సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం బీరకాయ పీసెస్ అనేవి కొంచెం పెద్ద సైజులో ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ బీరకాయ కాబట్టి కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది. ఆనియన్స్ అనేవి కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. 1½ ఆనియన్ ఆర్ 2 ఆనియన్ ఈ సైజులో కట్ చేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఎగ్స్ కూడా బాయిల్ చేసి పీల్ చేసి అవి కూడా పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ నెత్తళ్ళు అనేవి తీసుకుని కొంచెం ఒక 2 మినిట్స్ అనేవి వాటర్ వేసి నానబెట్టుకుని క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే కొంచెం వాటిపై నుండి పులుసు అనేది పోతుంది. నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. అవి కొంచెం హీట్ అవ్వాలి. మనం ఫస్ట్ ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకుందాము. ఈ కర్రీలోకి ఎగ్స్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. నెక్స్ట్ వాటికి ఘాట్లు పెట్టుకుందాము. అవి కట్ చేసుకుంటే మనం ఎగ్ ఫ్రై చేసేటప్పుడు పేలకుండా ఉంటాయండి. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. సో మీతో షేర్ చేస్తున్నాను. మనం ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని మనం ఎగ్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎల్లో కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇవన్నీ సెపరేట్ చేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం వాష్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు ఉన్నాయి కదండి, అవి కూడా ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకుంటేనే కర్రీలో విడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ అవి కూడా సెపరేట్ చేసుకుందాము. నెక్స్ట్ అదే ఆయిల్లో ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుందాం. మనం ఆయిల్ సెపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. వాటిలోనే ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవచ్చు. అందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందాము లిడ్ క్లోజ్ చేసుకుని. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి సరిపడా కొంచెం కారము, పసుపు ఇవన్నీ మనం ఆల్రెడీ ఎగ్స్ అవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకుని ఈ బీరకాయ పీసెస్ కూడా అన్నీ యాడ్ చేసుకుని ఒక్కసారి అన్నీ కలుపుకుందాము. కారం అంతా మిక్స్ అయ్యే వరకు ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే బీరకాయ పీసెస్ నుండి వాటర్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో మనం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసిన తర్వాత సాల్ట్ చూసుకోండి. మనకి నెత్తళ్ళు అనేవి కొంచెం సాల్టీగా ఉంటాయి కాబట్టి అందులోంచి సాల్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి మనం కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుని కర్రీ బాయిల్ అయిన తర్వాత సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. అంతే, ఆయిల్ పైకి వచ్చే వరకు మనం కర్రీ ఆయిల్ అవనిస్తే సరిపోతుంది. కర్రీ అనేది చాలా బాగుంటుందండి. సేమ్ కర్రీ చిక్కుడుకాయతో కూడా చేస్తారండి. అది ఇంకా బాగుంటుంది. కావాలంటే కమెంట్ చేయండి, షేర్ చేస్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.